మేడం గారు, గుడ్ ఈవినింగ్ మేడం గారు. చెప్పండి సార్. మేడం గారు, నేను 2 రోజుల ముందు హ్మ్. మీ హౌస్ నేను వీడియో తీశాను మేడం గారు. అలాగే. యాక్చువల్‌గా ఇంత తక్కువ బడ్జెట్‌లో హౌస్ అనేది హ్మ్. ఫస్ట్ టైమ్ నేను చూశాను కూడా. హ్మ్. ఎందుకంటే 2 స్టేర్ బిల్డింగ్ మీది. హ్మ్. అవును. కింద రెంట్‌కుంటున్నారు, పైన రెంట్‌కుంటున్నారు. హ్మ్. అవును. అవును సార్. చాలా తక్కువ బడ్జెట్ హౌసు. హ్మ్. ప్లస్సు సిమెంట్ రోడ్ మెయిను. హ్మ్. హ్మ్. అవును. సిమెంట్ రోడ్ ఉంది, పైప్ లైన్ ఉన్నాయి, వాటర్‌కున్నవి. సో, హైవే కూడా దగ్గర ఉన్నది, మెయిన్ హైవే. హ్మ్. అవును. అవును. సో, హైవే. హైవే కూడా ఉన్నది. నేను చూశాను. హ్మ్. సో, రియల్‌గా అయితే చానా, అంటే డబ్బులుంటే నేనే కొనుక్కుంటే బెటరేమో అనే టైప్‌లో ఉందన్నమాట హౌస్ అది. అవునా? హ్మ్. రియల్లీ. అంత బాగుంది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు యాక్చువల్‌గా అయితే. అవునులెండి. ఆ టైప్‌లో ఉంది మేడం గారు హౌసు. హ్మ్. సరే, ఓకే మేడం. నేను ఈ హౌస్ చూశాను, వీడియో చూశాను. నాకు డీటెయిల్స్ మొత్తం తెలుసు. చూసారు. కానీ జీకే రియల్ కానీ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి. మీరు లైక్ చేయండి, షేర్ మీరు చేయండి. ఈ మీరు హౌస్ ఇప్పుడే ఓనర్ సబ్స్క్రైబ్ కాబట్టి, చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ మా జాయిన్ అవ్వండి. ఒక సబ్స్క్రైబర్స్‌కి, అద్భుతం అవకాశాన్ని మా పొందండి. మెంబర్‌షిప్ జాయిన్ అయిన వారికి హ్మ్. మీరు మీ ఓనర్ ద్వారా హ్మ్, హ్మ్. చెప్తే ప్రత్యేకంగా వాళ్ళు వింటారు. వాళ్ళకి ఒక ఐడియాకొస్తది. ఓకే సార్. ఓకే మేడం. నేను అడిగింది ప్రతి ఒక్కటి సమాధానం చెప్పండి మేడం గారు. ఓకే అండి. ఫస్టు ఈ హౌస్ ఓనర్ మీరా? కాదా? నేనే సార్. మీ నాదే ఈ ఇల్లు. ఓకే. ఈ ఇల్లు మీది. ఈ రిజిస్ట్రేషన్ మీ పేరుతోనే ఉందా హౌసు? నా పేరు మీదే ఉంది. ఓకే. రిజిస్ట్రేషన్ మీ పేరుతో ఉంది. అవును. మేడం గారు, ఈ హౌసు మీరు ల్యాండ్ కొని ల్యాండ్ కొని హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారా? లేకపోతే డైరెక్ట్ హౌస్ కొన్నారా మీరు? కింద పోర్షన్ హౌస్ కొన్నాం సార్. ఓకే. కింద పోర్షను అంటే మొత్తం 2 ఫ్లోర్ బిల్డింగ్ ఇది. అవును. కింద ఓకే. పోర్షన్ హౌస్ మాత్రమే కొన్నాము. ఓకే. కింద ఫ్లోర్ ఫస్ట్ హౌస్ మీరు కొన్నారు. అవును సార్. ఓకే. సెకండ్ ఫ్లోరు కింద హౌస్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం మీరు కొని? 3 ఏళ్ళు. 3.5 సంవత్సరం అవుతుంది సార్. ఓకే. 3.5 సంవత్సరము ఆ హౌస్ మీరు కొన్నారు. అవునండి. ఓకే. ఫస్ట్ ఫ్లోర్‌లో. అవును. పైన రెండో ఫ్లోర్ ఉంది గదా మేడం, అది ఎప్పుడు కన్‌స్ట్రక్షన్ చేశారు జీకే మీరది? రియల్ ఎస్టేట్ కింద దాని హైప్ తరువాత బటన్ నొక్కండి. చాలకుండా లైక్ చేయండి, ఉండిందనమాట షేర్ మాకు చేయండి. అది మీరు కింద ఇప్పుడే సబ్స్క్రైబ్ పోర్షను. చేసుకోండి. అందుకని కింద పైన బయోలో మెంబర్షిప్ కట్టించుకొని జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం కట్టించుకున్నామనమాట. అవకాశాన్ని అంటే పొందండి. మీరు మనం అంటే మీరు ఆ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు ఆల్రెడీ. మేము ఉన్నాం సార్. నేను, ఓకే. మా వారు ఉన్నాము. మీరు మీ వారున్నారు. ఓకే. ఆ! ఆ! మా హ్మ్. అబ్బాయి వచ్చి బెంగుళూరులో ఉన్నందువల్ల హ్మ్. మేము అక్కడ ఉన్నామనమాట. కొనుక్కొని కట్టించుకున్నాము. ఓకే. ఆ! అంటే మీ బాబు ఫస్ట్ బెంగుళూరులో ఉంటున్నాడు. మీ హ్మ్. వారు మీ వారు మీరు ఆ హౌస్ స్టార్టింగ్ కొనుక్కొని హ్మ్. అవును సార్. తర్వాత మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ పైన కట్టుకున్నారు. అవును సార్. ఓకే. వెరీ బెడ్‌రూమ్స్ గుడ్ కొని మేడం గారు. కట్టించుకున్నాము. ఓకే. అది పైన కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది కట్టి? అది కట్టి మేము అక్కడ చేరిన ఒక సంవత్సరానికల్లా మళ్ళీ పైన కట్టించుకున్నాం సార్. అంటే అంటే ఒక 2 ఇయర్స్ అవుతుందనమాట. ఒక 2 సంవత్సరాలు అవుతుంది పైన కన్‌స్ట్రక్షన్ చేసి. 2 ఇయర్స్ అంతే. ఓకే. పైన జీకే నేను రియల్ అది వీడియో ఎస్టేట్ కింద తీసా కదా మేడం. హైప్ ఆ బటన్ పీఓపీ నొక్కండి. గాని, లైక్ కింద చేయండి, ఆ షేర్ టైల్స్ చేయండి. గాని మీరు బాగా ఇప్పుడే నీట్‌గా సబ్స్క్రైబ్ కొత్తగా చేసుకోండి. కింద ఉన్నాయి. బయోలో ఫస్ట్ మెంబర్షిప్ సెలెక్ట్ జాయిన్ చేసాం అవ్వండి. సార్. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఆ! టైల్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని అన్నీ కట్టించుకున్నాము. హ్మ్. బాగా అంతా మొత్తం మేము ఉండేదానికే చేసుకున్నాం అన్నమాట. మేడం. మా వారికి కొంచెం బాగుండలేదు పెరాలసిస్. ఇప్పుడు మీ వా నేనేమంటే ఇ ఇప్పుడు మీరు చెప్పండి. ప్రెజెంట్ ఎక్కడున్నారు మేడం గారు మీరు? ప్రెజెంట్ ఉండేది? బెంగుళూరులో ఉంటున్నాం సార్. ఓకే. అంటే మీరు, మీ వారు, మీ మీ అబ్బాయి అందరూ. మేమిద్దరమే ఉంటుండేవాళ్ళం. బాబు సెలవులొస్తే వచ్చేవాడనమాట. హ్మ్. నాకు కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఓకే. ఆ! ఇంక బాబు ఏం చేశాడంటే, ఇద్దరు కొంచెం పెద్ద వయసొచ్చేసింది మీ ఇద్దరికీ. ఆ! ఇంకా అలాంటప్పుడు మీరు ఒంటరిగా విజయవాడ హౌస్‌లో ఉండటం మంచిది గాదు. హ్మ్. అందుకని మీ ఇద్దరు రండి అని చెప్పి మేము బెంగుళూరులో ఇప్పుడు హౌస్ వాళ్ళకే సార్ మేము ఉండేది. ఏమని ఉండదు కదా! అవును. ఆ! ఒక్కొక్కటి ఆ! ఆ! తీసుకొనొచ్చి ఆల్రెడీ వాడికి ఓకే. ఉంటున్నాము. అంటే ప్రెజెంట్ ఇప్పుడు మీరొచ్చేలోపు మీ హ్మ్. మీ వారు, మీ అబ్బాయి, మీరు బెంగుళూరులో సెటిల్ అయిపోయారు. అవును సార్. ఓకే. మీరందరూ బెంగుళూరులోనే సెటిల్ ఎక్కడ అయిపోయాం బెంగుళూరు అన్నమాట. సెటిల్ అయిపోయారు. సో, అందువలన ఈ హౌస్ మీరు సేల్ ఆ! చేశారు. సేల్‌కి పెట్టారు. స అవును సార్. ఓకే మేడం గారు. ఈ హౌస్‌లో వచ్చేలోపు ఆహ్, కింద రెంట్‌కి ఎంత ఇస్తున్నారు? కింద సార్ ఈ హ్మ్. ఫస్ట్ డీమార్ట్ వాళ్ళకిచ్చాం సార్. ఓకే. ఆ! వాళ్ళు పాడు చేస్తా ఉన్నారనమాట. అంటే ప్రతీదీ పైప్ లైన్స్ ఇవి, అవి అన్నీ చెడిపేస్తా ఉంటే, హ్మ్. అందుకని వాళ్ళందరిని ఖాళీ చేపిచ్చేసేసి, హ్మ్. మళ్ళీ మొత్తం పైపు, కుళాయిలు, తలుపులు ఇవన్నీ శుభ్రం చేపిచ్చి,
హౌస్ కి అయితే డబ్బులు ఆశపడలేదు అనమాట అక్కడ. ఓకే మేడం. 2000కి పైన కింద పైన ఒక 2000 జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఫ్యామిలీకి కావాలని, ఫ్యామిలీకి రెంట్కి ఇవ్వాలని, వాళ్ళకి అద్దెకి ఇవ్వాలని, ఫ్యామిలీ వాళ్ళైతే శుద్ధంగా పెట్టుకుంటారని, అందుకని దానికోసమని ఉండి వాళ్ళిద్దరికి ఫ్యామిలీస్ కి ఇచ్చానండి. ఓకే మేడం గారు. ఇది వరకు డిమార్ట్ వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు మేడం రెంట్? వాళ్ళు 7-8 వేలు వచ్చేసారు నాకు. ఒక్కో దానికే 2 కలిపా? పైన ఒక ముగ్గురు ఉండేవాళ్ళు, కింద 4 ఉండేవాళ్ళు. ఒక్కొక్కరి చొప్పున 1000 రూపాయల చొప్పున 7,000 వచ్చేసారు నాకు. ఓకే, కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ 2 ఫ్లోర్ కలిపి 7,000 రెంట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు. 7,000 వచ్చేసారు. డిమార్ట్ లో పనిచేసే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు. అవును సార్. సో వాళ్ళు అంతా పాటు చేస్తున్నారని చెప్పేసి ఫ్యామిలీకి ఇచ్చారు మీరు. అవును సార్. ఫ్యామిలీకి ఇప్పించారు. ఇప్పుడు కింద 2,000 పైన 2,000 వస్తుంది. అంతే సార్. ఓకే మేడం గారు. ఇప్పుడు వాటర్ కింద నేను చూశాను మేడం, మీ నోటి ద్వారా వాటర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదా? ఏం లేదు సార్, బయట ఒక మున్సిపాలిటీ జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. సాయంత్రం వస్తుంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల వాటర్ వస్తుంది. ఎండాకాలం కాదు, వర్షాకాలం కాదు, 2 పూటల నీళ్లు వస్తాయి. అప్పుడు మేము నీళ్లు వచ్చేటప్పుడే మోటార్ వేసుకుంటాం. అవును మేడం, నేను అక్కడ రెంట్ కొన్న వాళ్ళని అడిగాను, ఏంటంటే వాటర్ కి ఇబ్బంది ఏం లేదు సార్, మనకు వచ్చేలోపు ఉదయం సాయంత్రం వాటర్ వస్తాయి. మేము ఆల్రెడీ ఇక్కడ అక్కడ మోటార్ ఉందంట కదా? అవును సార్, వాటర్ ఉంది. మోటార్ ఉంది, ఓనర్దే మోటార్ ఉంది. సో మేము పెట్టుకుంటాము, మాకు వాటర్ అయితే ఎటువంటి ఇబ్బంది అని చెప్పారు. అవును, వాటర్ మాత్రం ఇబ్బంది రాకుండా చూసుకున్నాను అనమాట. ఓకే సరే. ఓకే మేడం గారు, ఇప్పుడు మామూలుగా కాస్ట్ ఎంత చెప్తున్నారు మేడం గారు? నేను అంతే సార్, మాకు 17 లక్షలు అయింది మొత్తం. పైన ఖర్చు 5 లక్షలు. పైన 5 లక్షలు అయింది. ఓకే, 5 లక్షలు అయింది సార్. ఇంకా మేము డబ్బులకి మొత్తం 17 లక్షలు అయింది దానికి, ఆ ఇంటికి టోటల్ గా కింద అంతా కలిపి. కానీ నేను జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. మాకు మేమే 12 లక్షలకు పెట్టుకున్నాము. ఓకే, యాక్చువల్ గా అయితే మీరైతే కింద కొన్న రేట్ అయితే పైన బాగా చేసినైతే టోటల్ గా మొత్తం మీకు 17 లక్షల రూపాయలు అయింది. అవును సార్. 17 అక్షరాలుగా మీకు 17 లక్షల రూపాయలు మీకు అయింది. అవును సార్. కానీ ఇప్పుడు మీకు డబ్బులు అవసరమయ్యి బెంగళూరు సెటిల్ అయిపోయారు, ఆ ఇల్లు వద్దనుకున్నారు, మీరు 12 లక్షలకే ఇచ్చేస్తున్నారు మీరు. అవును సార్. ఓకే రైట్ మేడం, ఇది పక్క రిజిస్ట్రేషన్ కాదా? ఇల్లు పక్క రిజిస్ట్రేషన్ సార్. ఓకే, లింక్ కాగితాలు ఉన్నాయి. ఓకే మేడం గారు. ఓకే, మీకు రిజిస్ట్రేషన్ చేశారా వాళ్ళు? నాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే, ఆ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. ఓకే వెరీ గుడ్ మేడం. దానికి లింకులు ఏమైనా ఉన్నాయా? లింకులు ఎన్ని లింకులు ఉన్నాయి దానికి? 2 ఉన్నాయి సార్. ఓకే, 2 లింకులు ఉన్నాయి. అంటే ఉదాహరణకి నేను గాని కొనుక్కుంటే 3 లింకులు అవుతాయి నాకు. అవును, నా దాంతో పాటు. అవును మేడం. మీరేమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా మేడం? ఏమీ లేదు సార్, బ్యాంక్ లోన్ ఏమీ తీసుకోలేదు. ఏంటంటే ఇల్లు కొనుక్కున్నాము, అది కూడా మా వారు. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. పడుకునేదానికి వాటర్ లేక పైన మేమే సొంతంగా డబ్బులు వేసుకొని పైన కట్టించేసుకున్నాం అన్నమాట. కానీ పైన మటుకు మేడం చాలా పెద్దగా విశాలంగా ఉంది మేడం. పడుకునే దానికే సార్, ఎందుకంటే ఇరుకు గదులు ఉండకూడదు, మొత్తం ఒక రూమ్ లాగా వేసేసుకున్నాం అన్నమాట. అవును మేడం, మొత్తం ఒక రూమ్ లాగా. ఇంకా మిద్ది పైన బాత్రూమ్స్ ఎందుకు కావాలి కదా, కిందకి రావాల్సి వస్తుందని పైన అటాచ్డ్ బాత్రూమ్ పెట్టి కట్టేసాం సార్. ఓకే మేడం గారు, కింద వచ్చే లోపు కింద అటాచ్ బాత్రూమ్ ఉందా? కింద కూడా ఉంది సార్. ఓకే, కింద జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. పెద్దదిగా ఉంది కదా సార్? ఉంది. అదే సార్, వాళ్ళకి బెడ్రూమ్ లాగా ఉంటది అన్నమాట. ఓకే, బెడ్రూమ్ హాల్ అంతా ఒకటే.
అంతే సార్. ఓకే. ముందు వైపు ఒక వరండా వచ్చింది, కిచెన్ వచ్చింది, మధ్యలో పెద్ద రూమ్ లాగా వచ్చింది. అవునా, అటాచ్డ్ బాత్రూమ్ లెట్రిన్ వచ్చింది. ఇవన్నీ అన్నమాట. ఈ పోర్షన్ లాగా కింద పోర్షన్ లాగా టైప్ గా కట్టేస్తున్నాం అనమాట. ఓకే. ఉన్నింది. ఓకే. కింద పోర్షన్ లో వచ్చేసి మీరు ఏమంటున్నారంటే కిచెన్ సెపరేట్ గా ఉంది, అవును, అవును, అటాచ్ బాత్రూమ్ సెపరేట్ గా ఉంది. అవును, ఓకే. హాలు బెడ్రూమ్ ఒకటే ఉంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్ మేడం. పైన పైన ఏమేమి ఉన్నాయి మేడం? పైన పెద్ద హాలు లాగా కట్టించాము. వరండా లాగా మెట్లు ఎక్కంగానే కొద్దిగా వరండా వచ్చింది. మళ్ళీ వచ్చి బ్యాక్ సైడ్ కొంచెం హాల్ కి వెనక సైడ్ కొంచెం ప్లేస్ వదలమన్నారు. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. కట్టేయాలనుకున్నాం. అవును మేడం. మొత్తం. ఓకే మేడం. సో మేడం ఈ పెయింటింగ్ కూడా బాగా ఈ మధ్య వేయించుంటారు పెయింటింగ్ కూడా మీరు? అది వాటర్ పెయింటింగ్ సార్, కలర్ పెయింట్ వేయించాం సార్. మొత్తం కలర్ పెయింట్స్. అవును. మొత్తం. మేడం గారు ఇంకోటి, ఫేసింగ్ ఏది వస్తుంది మేడం? ఫేస్ తూర్పు సార్. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. తూర్పు. దక్షిణం వచ్చి రోడ్డు వచ్చింది. ఓకే, దక్షిణం రోడ్డు ఉంది, తూర్పు కూడా రోడ్డు ఉందిలే మేడం. తూర్పు వచ్చింది. తూర్పు వాకిలే తూర్పు. వాకిలి తూర్పు ఉంది, దక్షిణం రోడ్డు. అవును సార్. దక్షిణం రోడ్డు ఉంది, తూర్పు రెండు రోడ్లు ఉన్నాయి. కానీ అవును, దక్షిణం రోడ్డు అయితే నడవడానికి లేదు ఇక్కడ. వీళ్ళు నడవడానికి లేదు. కదా. అవును, రోడ్డు వేసారు. ఆ రోడ్డుకి గోడ ఉంది. అవును, అందుకని వీళ్ళు ఓన్లీ తూర్పే నడవాలి. అవును సార్. తూర్పు. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ అంటారు దాన్ని. అవును సార్, ఈస్ట్ ఫేసింగ్. ఎస్ మేడం. ఇంకోటి జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. ఓకే, డాక్యుమెంట్ లో కూడా 60 గజాలు ఉంది మేడం? అంతా అట్లా ఉంది సార్. ఓకే, డాక్యుమెంట్ లో 60 గజాలు అండ్ 1.5 సెంటర్ ఉంది. అవును. ఓకే, వెరీ గుడ్ మేడం. టోటల్ గా అయితే ఫైనల్ గా 12 లక్షలకి అయితే ఇచ్చేస్తారు మీరు? అవును, ఇచ్చేస్తాను. ఒక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్? అంతా క్లియర్ సార్. ఓకే మేడం గారు, ఇంకోటి ఇప్పుడు సపోజ్ నేను బ్యాంక్ లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఉదాహరణకి నేను కొన్నాను, కస్టమర్లు కొంటారు మేడం. మన సబ్స్క్రైబర్స్ మా మెంబర్షిప్ కొంటారు. అప్పుడు వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుందా? కంపల్సరీ వస్తుంది సార్. రిజిస్ట్రేషన్ నాకు తెలుసు మేడం గారు, అన్ని నాకు తెలుసు. ఓకే, కానీ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా, మీ నోటి ద్వారా, మీరు ఓనర్ కాబట్టి. అవును, అవును. ఉదాహరణకి ఎంత రావచ్చు మీ ఐడియా ప్రకారం? నా ఐడియా ప్రకారం 10 లక్షలు వస్తుంది సార్. ఓకే, ఒక 10 లక్షల వరకు బ్యాంక్ అంటే వీళ్ళు ఒక 2 లక్షలు కట్టుకుంటే చాలు, అంతే. 2 లక్షల రూపాయలు వీళ్ళు కానీ బ్యాంక్ లో కట్టేస్తే మిగతా 10 లక్షలు వీళ్ళు బ్యాంక్ లోన్ ఇస్తారు. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. చెప్పారు మేడం గారు. ఒకటి. రెండోది చూరు మేడం గారు, ఇప్పుడు అగ్రిమెంట్ చేయించుకుంటే ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఒక కస్టమర్ కట్టారు మేడం గారు. కట్టేసి సుబ్రహ్మణ్యం గారు మేము బ్యాంక్ లోన్ పోతాం అని చెప్తారు. ఓకే, పొమ్మంటాము. మనకి ఎన్ని రోజులు టైం ఇస్తారు మనం మీకు రిజిస్ట్రేషన్? మీరు 2 మంత్స్ ఉంటుంది కదా సార్. అవును, అంటే ఒకరు 10 రోజులు ఇస్తారు, ఒకరు 20 రోజులు ఇస్తారు, ఒకరు నెల ఇస్తారు, ఒకరు 45, 2 మంత్స్ ఇస్తారు. అవును, అగ్రిమెంట్ కి 3 నెలలు ఉంటది ఎక్కువగా సామాన్యంగా. అవునవునవును. 2 months 2.5 months అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటది సార్. ఓకే మేడం, 2 నెలల నుంచి 3 నెలల లోపు ఎప్పుడైనా ఇస్తారు మీరు? ఓకే సార్. అంటే వాళ్ళకి మనకు ఒక అండర్స్టాండింగ్ బట్టి. అంతే సార్. అవును. ఓకే, వెరీ గుడ్ మేడం గారు, వాళ్ళ మంచితనాన్ని బట్టి. అంతే సార్. తొందరగా వచ్చేసింది అనుకోండి బ్యాంక్ లోను, మీకు మంచిది అనమాట. మీకు మంచిది, వాళ్ళకి మంచిది. మంచిది, వాళ్ళకి మంచిది. అర్జెంట్ గా ఎంప్లాయీస్ గాని పెట్టుకున్నారంటే వాళ్ళకి తొందరగానే వచ్చేస్తుంది అనమాట. 1.5 month లోనే వచ్చేస్తుంది. ఎంప్లాయీస్ కూడా అవసరం లేదు మేడం గారు, మామూలుగా. ఇప్పుడు ఈ మామూలుగా ప్రైవేట్ జాబ్ వాళ్ళు చేసుకుంటారు కదా, జాబ్ వాళ్ళు పెట్టుకున్నా ఎవరు. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. బ్యాంక్ వాళ్ళకి మన ఇల్లు వాళ్ళకి తనఖా చేస్తున్నాం కదా. అవును. నాకే వాళ్ళ ఊరికి డబ్బులు ఇరుగా మేడం గారు. అవును. ఓకే మేడం, సో 10 లక్షలు అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. నేను కూడా ఎంక్వైరీ చేశాను. అవును. ఎందుకంటే 60 గజాలు 1.5 సెంట్ ఉంది, 2 స్టేర్ బిల్డింగ్ ఉంది. అవును. ఓకే మేడం, నెక్స్ట్ ఫ్యూచర్ మేడం గారు, విజయవాడ సిటీ నుండి
ఈ ఏ రోడ్ వెళ్తుంది ఈ ల్యాండ్? నూజివీడు సార్. ఓకే, నూజివీడు. ఇంకా ఏమేమి రూట్లు ఉన్నాయి? నూజివీడికి వెళ్ళే రూట్ అది. నెక్స్ట్ ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా దగ్గర సార్. ఓకే ఓకే, మన ల్యాండ్ మన ఊరు కాడ నుంచి. ఓకే, మన ఊరి పేరు ఏం పేరు మేడం? చనుపల్లి వారిగూడెం. మళ్ళీ చెప్పండి మేడం. చనుపల్లి వారిగూడెం. చనుపల్లి వారిగూడెం. CHA చను NU చనుపల్లి PALLIL. ఓకే ఓకే, చనువారిపల్లి గూడెం. చనుపల్లి వారిగూడెం. ఓకే, చనువారిపల్లి గూడెం. చనుపల్లి. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. గూడెం. ఓకే మేడం గారు, ఇప్పుడు విజయవాడ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది మేడం మనం గూడెం? 19 కిలోమీటర్లు వస్తుంది సార్. విజయవాడ నుంచి 19 వస్తుంది. నున్నా నుంచి ఓకే ఓకే, నున్నా నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? నున్నా నుంచి 5 కిలోమీటర్లు, 5.5 కిలోమీటర్లు సార్. సో నున్నా నుంచి 5 కిలోమీటర్, 5.5 లేదా 6. అంతే సార్. ఓకే, నూజివీడు ఎన్ని కిలోమీటర్ వస్తుంది మేడం? నూజివీడికి నాకంతగా ఎప్పుడు వెళ్ళలేదు సార్, నేను ఎస్టిమేట్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. నేను ఆ మ్యాటర్ మొత్తం నేను ఎంటర్ చేస్తాను మేడం గారు. నాకు తెలుసు, కాకపోతే మీ నోటి ద్వారా కస్టమర్లకి ఇందామని. నేను ఎప్పుడు ఆ రూట్ ని ఎక్కువ వెళ్ళలేదు. విజయవాడ ఎక్కువగా వెళ్ళేదాన్ని. ఓకే మేడం, ఇప్పుడు నూజివీడు కాకుండా మన ఇక్కడి నుంచి, మన ఊరు నుంచి ఏ ఊర్లు వెళ్ళొచ్చు? మాదలవారిగూడెము. మాదలవారిగూడెము. తర్వాత వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది మేడం, ఐడియా ఉందా? ఇంచుమించు 10 కిలోమీటర్లు ఉండాలి. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. బాగుంది, రియల్ గా నేను మొత్తం ఎంటర్ చేస్తాను, కస్టమర్లకు కూడా మొత్తం చెప్తాను. సో టోటల్ గా అయితే మటుకు 12 లక్షలు ఫైనల్ రేటు. అంతే సార్, ఫైనల్. దానికంటే మళ్ళీ తక్కువలేను, నేను కరెక్ట్ గానే చెప్పేశాను అనమాట. మరీ అంత తక్కువ కూడా, దానికంటే కూడా తక్కువ అంటే ఇంకా చాలా కష్టం. అవును మేడం, అదే టోటల్ గా అయితే 12 లక్షలు ఫైనల్ రేట్. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి. జీకే రియల్ ఎస్టేట్ కింద హైప్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బయోలో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఒక అద్భుతం అవకాశాన్ని పొందండి.